హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియో వచ్చేసి నేను గోకరకాయ కోడిగుడ్డు కాంబినేషన్లో కర్రీ ఎలా చేసుకోవాలో చెప్తాను. చాలా ఈజీ ప్రాసెస్ అండి అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో దానికి కావాల్సింది నేను ఒక అర కేజీ గోకరకాయలు తీసుకొని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని ఇలా ఉడకబెట్టుకోవాలన్నమాట వాటర్లో వేసి. సో ఇది ఉడికే లోపల మనం ఆనియన్స్ కట్ చేసుకుందాము. నేను 4 పెద్ద సైజు ఉల్లిగడ్డలు తీసుకొని ఇలా సన్నగా పొడుగా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో ఈ గోకరకాయ కోడిగుడ్డు కాంబినేషన్ కర్రీలోకి ఉల్లిగడ్డలు ఎక్కువగా ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అండ్ ఉల్లిగడ్డలు కట్ చేసే లోపల గోకరకాయ అనేది ఉడికిపోయింది చూడండి. గోకరకాయ అనేది 80% ఉడకబెట్టుకోవాలి. సో వాళ్ళైతే కర్రీ కూడా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. సో చూడండి గోకరకాయ అనేది ఉడికిపోయింది. ఇలా మనం ఒకటి తీసుకొని ఇలా పట్టుకుంటే సో ఇలా ఇలా అవ్వాలన్నమాట, మెత్తగా అవ్వాలి. అప్పటి వరకు మనం ఉడకబెట్టుకోవాలి. సో అది ఉడికిపోయింది కదా, అది పక్కకు పెట్టేసి నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకోవాలన్నమాట. ప్యాన్ పెట్టుకొని అందులో సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిగడ్డలు, అవి వేసుకొని బాగా కలపాలండి. బాగా కలిపి ఫ్రై చేసుకోవాలి. సో ఈ ఆనియన్స్ అనేవి ఫ్రై అయ్యే లోపల మనం ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు అండ్ ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కచ్చా పచ్చగా దంచి పక్కకు పెట్టుకోవాలి. ఏ కర్రీలోకైనా అండి ఇది కాదు, ఏదైనా ఫ్రై ఐటమ్స్ ఉంటాయి కదా దాంట్లోకి కంపల్సరీగా వెల్లుల్లి జీలకర్ర 2 కలిపి దంచి ఇలా వేసుకుంటే అసలు చాలా టేస్ట్ ఉంటుందండి. అసలు ఆ స్మెల్కే అసలు సూపర్ ఉంటుంది అనమాట. మీరు డెఫినెట్గా ఒక్కసారి అలా ట్రై చేయండి. చూడండి ఉల్లిగడ్డలు అనేవి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి కదా, చూడండి ఇట్లా బ్రౌన్ కలర్ అవ్వాలి అనమాట. అలా వచ్చిన తర్వాత ఇందాక మనం కచ్చాపచ్చగా దంచి పక్కకు పెట్టుకున్నాం కదా వెల్లుల్లి అండ్ జీలకర్ర ఇలా వేసి కలపాలన్నమాట. అసలు కలుపుతుంటే స్మెల్ వస్తుందండి, అసలు నెక్స్ట్ లెవెల్, చాలా బాగుంటుంది. మీరు డెఫినెట్గా ట్రై చేయండి. ఇలా వేసి అది బాగా కలుపుకోవాలి. అండ్ వెల్లుల్లి మనం పచ్చి దంచుకున్నాం కదా, సో ఆయిల్లో ఒక 2 to 3 minutes అలా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో స్టవ్ అనేది మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్ అండ్ లో ఫ్లేమ్లో అసలు పెట్టుకోకూడదు. సో చూడండి మగ్గిపోయింది. అయిన తర్వాత నేను 1/2 teaspoon అంత పసుపు వేసుకున్నాను. పసుపు వేసుకొని బాగా కలపాలి. సో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయట్లేదండి, ఎందుకంటే ఇందాక నేను వేసాను కదా వెల్లుల్లి రెబ్బలు, సో నేను ఎక్కువగా వేసాను అనమాట. సో అందుకే అల్లం పేస్ట్ స్కిప్ చేసేసాను. సో పసుపు అనేది పచ్చివాసన పోయే వరకు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందాక మనం ఉడకబెట్టుకున్నాం కదా గోకరకాయని, అది స్ట్రైనర్లో వేసి వాటర్ అంతా పోయే వరకు పక్కకు పెట్టేసి ఇలా వేసి కలుపుకోవాలన్నమాట. సో బాగా కలపాలండి. సో మనం ఇందాక అది జీలకర్ర వెల్లుల్లి అండ్ ఉల్లిగడ్డలు ఆయిల్ అంతా గోకరకాయకి బాగా పట్టేలాగా బాగా కలపాలి. ఒక 5 to 10 minutes అలా తిప్పుతూనే ఉండాలన్నమాట. సో ఎందుకంటే ఆల్మోస్ట్ గోకరకాయ ఉడికిపోయింది కదా, సో మనం సిమ్లో పెట్టి ఇలా తిప్పుతూ ఉండాలన్నమాట. సో లేదంటే మాడుతుంది. మీరు ఎవరైనా ఇలా గోకరకాయ కోడిగుడ్డు కాంబినేషన్ చేశారా? చేసినా నాకు కమెంట్ చేయండి. అసలు చాలా టేస్ట్ ఉంటుందండి. మీరు ఎవరైనా ట్రై చేయకపోతే ఈ వీడియో చూశాక ట్రై చేయండి. చాలా టేస్ట్ మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. సో చూడండి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది కదా, సో అందులో నేను రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేశాను. సాల్ట్ వేసుకున్న తర్వాత బాగా గోకరకాయలకి పట్టేలాగా బాగా కలపాలి. ఒక 5 minutes అలా కలుపుతూ ఉండాలి. సో సాల్ట్ వేయగానే ఇలా వాటర్ అనేది కొంచెం ఇలా బయటకు వస్తుందన్నమాట. సో వాటర్ అనేది ఇనికిపోయే వరకు వాళ్ళ సిమ్లో 5 minutes అలా కలుపుతూ ఉండాలండి. అండ్ తర్వాత కారం కూడా వేసుకొని బాగా కలపాలి. సో కారం అనేది నేను ఎక్కువగా వేసాను. నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను కదా మేము కొంచెం స్పైసీ ఎక్కువగా తింటామని, సో అందుకే నేను కారం ఎక్కువగా వేస్తున్నాను. మీరు రుచికి సరిపడా వేసుకోండి, అంటే మీరు ఎంత తింటారో స్పైసీ దాన్ని బట్టి వేసుకోండి. సో కారం వేసుకున్న తర్వాత బాగా కలపాలి. అసలు చూడండి, చూడడానికి అసలు ఎంత టెంప్టింగ్గా ఉందో, చాలా కలర్ఫుల్గా కూడా కనిపిస్తుంది కదా. సో చిన్నపిల్లలు కూడా, సో మనం ఇది గోకరకాయ అంటే ఎవరు నమ్మరండి, గోకరకాయలో ఎగ్ వేస్తాం కదా, సో ఎగ్ ఉంటుంది కాబట్టి ఎగ్ కర్రీ అంటే ఈజీగా తినేస్తారు అనమాట. సో అంత టేస్టీగా ఉంటుంది. సో చూడండి కర్రీ అనేది అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయింది. ఇలా ఆయిల్ కూడా పైకి వచ్చేసింది కదా. అండ్ దీనిపైన మనం ఇప్పుడు ఎగ్స్ పగలగొట్టి వేసుకోవాలన్నమాట. నేనైతే 3 eggs తీసుకుంటున్నాను. అండ్ ఒక్కొక్కటిగా మెల్లగా ఇలా బ్రేక్ చేసుకుంటూ వేసుకోవాలి.
ఎగ్స్ అనేది మన ఇష్టం అండి. మీరు ఎక్కువగా కావాలనుకుంటే ఎక్కువగా వేసుకోవచ్చు. సో నేనైతే 3 ఎగ్స్ తీసుకున్నాను. సో ఎగ్స్ వేసిన వెంటనే తిప్పొద్దనమాట. సో ఒక చిన్న మీడియం ఫ్లేమ్‌లో లో ఫ్లేమ్‌లో పెట్టి ఒక 2-3 మినిట్స్ వరకు అలా కలపకుండా అలానే పెట్టాలనమాట. సో వెంటనే కలిపితే ఏందంటే ఇలా విచ్చుకుపోతుంది ఎగ్ అనేది. సో ఇలా అయితే కొంచెం పీసెస్ లాగా కనిపిస్తుంది. సో చూడండి ఒక 2-3 మినిట్స్ తర్వాత మెల్లిగా ఇలా తిప్పాలనమాట. సో చూడండి అసలు ఆల్మోస్ట్ ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. అసలు చాలా టేస్టీగా ఉంటది. అండ్ ఎగ్ కర్రీ అనేది 90% అయిపోయిందనమాట. సో నేను లాస్ట్‌కి ఒక 1 టేబుల్ స్పూన్ అంతా ధనియాల పౌడర్ యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి బాగా కలపాలండి కర్రీని. సో ఈ కర్రీకి కాంబినేషన్‌లో జొన్న రొట్టె గానీ, చపాతీ గానీ ఉంటే టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటదండి. నేనైతే జొన్న రొట్టెలకి బాగా ఇష్టంగా తింటాననమాట ఈ కర్రీని. అండ్ కర్రీ మొత్తం అయిపోయింది. ఫైనల్ టచ్ కొత్తిమీర వేసి ఒక 2-3 మినిట్స్ ఇలా ఫ్రై చేసి పక్కకు పెట్టుకున్నాను అనమాట. వేడి వేడి కుక్కర్కాయ ఎగ్ కాంబినేషన్ కర్రీ రెడీ. చూడండి ఇలా నేనైతే చపాతీ ఆ రోజు జొన్న రొట్టె అవైలబుల్‌గా లేదు కాబట్టి చపాతీ చేశాను. చపాతీ అసలు టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటదండి. నా వీడియోని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.